అక్క ఏమైంది అలా ఉన్నావు? ఆ జ్యోతినేమి చేయలేకపోతున్నందుకు నా మీద నాకే కోపంగా ఉంది రామ్జీ. అసలేం జరిగిందక్క? ఎస్ఐ ఫోన్ చేసింది. ఎక్కడ వెతికినా ఆ జ్యోతి కనపడటం లేదంట. ఒరే రామ్జీ, ఆ జ్యోతిని వెతకడం ఎస్ఐ వల్ల కాదు, మనమే ఏదో ఒకటి చెయ్యాలి. పోతే పోయిందక్క, వదిలేయ్. ఆ జ్యోతి ఎటుపోతే మనకెందుకు? రే, జ్యోతి దొరికి తీరాలరా. దాన్ని హింస పెట్టి బ్రతికుండగానే నరకం అంటే ఏంటో చూపించాలి. అప్పుడు పగ చల్లారుతుంది. అక్క, నాకొక విషయం అర్థం కావడం లేదు. జ్యోతి అంటే నీకెందుకు అంత శత్రుత్వం? మన పగ శారద మీద కదా, మళ్ళీ మధ్యలో ఆ జ్యోతి ఎందుకు? ఈ సృష్టిలో కల్మషం లేని ప్రేమ ఏంటి రామ్జీ? తల్లి ప్రేమ. ఎగ్జాక్ట్లీ. మరి కూతురికి చిన్న బాధ కలిగితే తల్లి ఓర్చుకోగలదా? అస్సలు ఓర్చుకోలేదు. అయినా సంబంధం లేకుండా ఇప్పుడు దీని గురించి ఎందుకు చెప్తున్నావు అక్క? సంబంధం ఉంది రామ్జీ. మనం శారద మీద పగ తీర్చుకోవాలంటే జ్యోతిని టార్చర్ పెట్టాలి. ఇదేం సంబంధం అక్క? సంబంధం కాదు, తల్లి కూతుళ్ల బంధం. ఏం చెప్తున్నావు అక్క? జ్యోతి ఎవరనుకుంటున్నావు? శారద కన్న కూతురు. అవునా? నిజమా? పంచభూతాల సాక్షిగా నిజం. అందుకేరా జ్యోతిని అన్ని హింసలు పెట్టేది. కూతురు జీవితం నాశనమయ్యాక శారదకు జ్యోతే తన సొంత కూతురు అని తెలిసిందనుకో, గుండె పగిలిపోతుంది. ప్రతిరోజు కుమిలి కుమిలి ఏడుస్తుంది. మన పగ చల్లారుతుంది. అందుకే జ్యోతి ఎక్కడున్నా మనకు కావాలి. ఆగండి. నా కోసం నా ఇంటి గుమ్మం దాకా వచ్చిన వాళ్ళు నన్ను కలవకుండా, నాతో మాట్లాడకుండానే గమ్మున వెళ్ళిపోతున్నారు. అంటే అంతా విన్నారా? అంతా విన్నాం. చిన్నాళ్ళు నా కూతురు జీవితంతో ఆడుకున్నది నువ్వేనా? మా జ్యోతమ్మ శారదమ్మ కన్న కూతురా? అవును. అయితే ఇప్పుడేం చేస్తావు? ఈ విషయం మొత్తం బయట పెడతాను. నువ్వెంత రాక్షసువో అందరికీ చెప్తాను. ఈ రోజు మొత్తం నీ బండారం బయట పెడతాను. పదరమణి. ఆగండి. నిజం వీళ్ల నోటి నుంచి బయటకొచ్చేలోపు వీళ్ల ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిపోవాలి.
zoom, zoom.